ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పుకున్నాం. ఏంటంటే సాక్రల్ సెంటర్ అన్నటువంటిది కవర్ అవ్వలేదు, మిగిలిన 6 సెంటర్స్ వీటికి ఎంత కవర్ అయ్యాయి అన్నటువంటి విషయం మనం చెప్పుకున్నాం. సంబళ హైరార్కీ హ్యుమానిటీలో మనకి ఇనిషియేట్ లెవెల్లోనూ ఒక డిసైపుల్ లెవెల్లో ఏ సెంటర్స్ ఎలా స్టిమ్యులేట్ అవుతాయి అన్నటువంటి రహస్యాలు మనం చదువుకున్నాం. అక్కడ మనకి 6 సెంటర్స్ ఇచ్చారు, కానీ సాక్రల్ సెంటర్ మాత్రం అక్కడ ఇవ్వబడలేదు అన్నటువంటి విషయం చదువుకున్నాం. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు చదువుకుందాం మనం. One major center is here omitted because it is primarily related to the physical body and its expression of life perpetuation. This is the sacral center. Just as the physical body is regarded as by true Aristoteles as not a principle, so the sacral center is regarded as a necessary evocation between that which is high and that which is low. Sacral center అన్నటువంటిది ఏం చేస్తుంది మనకి అంటే, దట్ విచ్ ఈజ్ హై అండ్ విచ్ ఈజ్ లో, ఈ రెండింటికి మధ్యగా మనలో సాక్రల్ సెంటర్ అన్నటువంటిది పనిచేస్తుంది. ఏ నెసరీ అవకేషన్ బిట్వీన్ దట్ విచ్ ఈజ్ హై అండ్ దట్ విచ్ ఈజ్ లో. విచ్ ఈజ్ హై అంటే ఏంటి? బుద్ధిమయ లోకాలు, వాటికి. లో అంటే ఏంటి? లోవర్ అంటే ఏంటి? ఫిజికల్ బాడీ. ఈ రెండింటికి మధ్యగా ఉంటుండేది సాక్రల్ సెంటర్ చూసుకుంటుంటున్నాడు ఆయన. మనలో సాక్రల్ సెంటర్ మనలో ఏం చేస్తుంటుంది అంటే, మనలో కోరిక ఇలాంటివన్నీ కూడా మనకు కలగడానికి కారణంగా పనిచేస్తుంటుంది సాక్రల్ సెంటర్. సో సాక్రల్ సెంటర్ మనలో కోరికలు ఇవన్నీ కలగడానికి ప్రధానంగా ఉంటుంటుంది. గర్భధారణ వీటన్నిటికీ కూడా సాక్రల్ సెంటర్. దట్ మీన్స్ విచ్ ఇస్ లో అంటే భౌతికమైనటువంటి దేహము, విచ్ ఇస్ హై దట్ విచ్ ఇస్ బుద్ధిమయ లోకాలు, వాటికి సంబంధించి ఈ రెండింటికి మధ్యగా ఉంటున్నది సాక్రల్ సెంటర్ అండి. దీన్ని మనం ఫిజికల్ ప్రిన్సిపల్కి దగ్గరగా ఇది పనిచేస్తుంది కాబట్టి ఫిజికల్ బాడీని ఇట్స్ నాట్ ఏ ప్రిన్సిపల్ అని చెప్పి మనం కన్సిడర్ చేస్తాం అని చెప్పి చెప్పుకున్నాం మనం. దీని గురించి ఈ పాయింట్ గురించి కాస్మిక్ ఫైర్లో మనకి చాలా వివరంగా చెప్పారు. ఫిజికల్ బాడీ ఇస్ నాట్ ఏ ప్రిన్సిపల్ అని చెప్పి చెప్తారు. అంటే ఫిజికల్ బాడీ అంటున్నది ఒక ప్రిన్సిపల్గా స్వీకరింపబడదు ఇక్కడ మనకి. ఇవన్నీ మనం ఆ రహస్యాలని అక్కడ చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే, సాక్రల్ సెంటర్ కూడా ఆ రకంగా ఇట్స్ నాట్ ఏ ప్రిన్సిపల్గా, అంటే దాన్ని ప్రధానమైనటువంటిదిగా మనం అంటే సాధనకంతా కూడా సాక్రల్ సెంటరే మనకి మెయిన్. అంటే సాక్రల్ సెంటర్ని దాటడమే వీడు సాధనలో ఒక స్థితి వచ్చినట్టుగా వీడు తయారైనట్టు. తర్వాత సెంటర్స్ కొంచెం సులభం, కానీ సాక్రల్ సెంటర్ దాటడం అంత సులభం కాదు. సాక్రల్ సెంటర్లోనే ఎనర్జీస్ ఎక్కువ అక్యుములేట్ అయిపోయి ఉంటాయి. ఒక యాస్ట్రల్ బాడీలోనూ మన యొక్క డిజైర్స్ ఇవన్నీ కూడా ఎక్కువ అక్యుములేట్ అయిపోయి ఉంటాయి. వాటిని దాటి మనం చక్కగా ఏవి కోరాలో అవి మాత్రమే కోరగలిగేటువంటి స్థితిలోకి మనం వెళ్ళడం అంటే అంత సులభం కాదు. సో అక్కడ సాధన అంతా అక్కడ ప్రధానంగా పెట్టారు, కానీ అసలు సాధన అంతా ఇంకా వేరే చోట్ల ఉందండి, దాంట్లో తక్కువ ఉందండి అంటున్నారు ఆయనది. సో that is the sacral center. Just as the physical body is regarded by true Aristoteles as not a principle, so the sacral center is regarded as a necessary evocation between that which is high and that which is low, and between that which is sounded forth from the center in the throat
and that which replies to a deeply sounded note. That which replies to a deeply sounded note. అంటే వీడి యొక్క సాక్రల్ సెంటర్ దేనికి రిఫ్లెక్టర్గా పనిచేస్తుంటుంది అంటే వీడి యొక్క విశుద్ధి చక్రానికి రిఫ్లెక్టర్గా లోవర్ లెవెల్స్లో సాక్రల్ సెంటర్ అంటుండే పనిచేస్తుంది. సాక్రల్ సెంటర్ రిప్రొడక్టివ్ యాక్టివిటీకి ప్రధానం, థ్రోట్ సెంటర్ క్రియేటివ్ యాక్టివిటీకి ప్రధానం. సో సాక్రల్ సెంటర్కి అంటే వీడు మెట్టు ఎక్కడం వరకే అది ఉపయోగం, కానీ మెట్టు దాన్ని ఎక్కిన తర్వాత దానికి పెద్ద ఇది లేదు. అంటే సాక్రల్ సెంటర్ కన్నా వీడు విచ్చుకోవాల్సినటువంటి సాధన అంతా కూడా థ్రోట్ సెంటర్ ఎక్కువ. థ్రోట్ సెంటరే ఎక్కువ సాధన మనకి. కనుక వాక్కును ఉచ్చారణ, సృష్టిలోకి ఎలా సృష్టి అంటే ఆవిర్భావం పడుతోంది, వీటిలో వాక్కు ఎలా ఉచ్చరింపబడుతోంది, వీటిలో క్రియేటివ్ ఆస్పెక్ట్ ఎలా ఉంది అనేటువంటి తెలియాలంటే ఈ రెండు తెలియాలి. ఫస్ట్ వీటి నుంచి వాక్కు ఎలా పుడుతుందో బాగా తెలుసుకోవాలి. ఈ ఆస్పెక్ట్ ఎప్పుడైతే వీడు బాగా తెలుసుకుంటూ రావడానికి సాధన చేసుకుంటూ వస్తాడో వీడి యొక్క లోవర్ ఎనర్జీస్ అన్నీ కూడా హయ్యర్ వైపు టర్న్అప్ అయిపోతాయి. ఆ రకంగా సాక్రల్ సెంటర్ వీడు చాలా ఇదిగా నిలుస్తుంది. సాక్రల్ సెంటర్ ఇక్కడ బేసిక్గా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఫిజికల్ బాడీకిను హయ్యర్ థింగ్కి ఈ రెండింటికి మధ్యగా ఉంటుండేది సాక్రల్ సెంటర్. సో హయ్యర్ లింకప్ అన్నటువంటిది వీడికంటే మెయిన్గా ఏంటంటే సాక్రల్ సెంటర్లో సాధన అంటున్నది కన్నా సాక్రల్ సెంటర్ నుంచి వీడు విశుద్ధి చక్రంలోకి ఇచ్చుకోవడం అంటున్నది ఎక్కువ రహస్యం. విశుద్ధి చక్రంలోనే ఎక్కువ సాధన అంటున్నది ఇచ్చారు. సాక్రల్ సెంటర్లో వీడు అక్కడ ఎక్యుములేట్ అయిపోయిన వాడు స్టకప్ అయిపోయి ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందు గురించి వీడు చేయవలసింది ఏంటంటే విశుద్ధి చక్రం వైపు వీడు ఫోకస్ పెట్టాలి. అప్పుడు ఇక్కడి నుంచి వీడు అప్లిఫ్ట్ అవుతాడు. ఇందులో నుంచి వీడు దాటాలంటే విశుద్ధి చక్రంలో వీడు యొక్క వాక్కును వినడం, వాక్కుని ఇష్టం వచ్చినట్టుగా వాడేయకుండా ఉండగలగడం, దాన్ని మంచిగా చక్కగా వాడగలగడం, ఇలాంటి చక్క వీడు చేసుకోవడం అంటున్నది ఎక్కువ చేస్తే వీడు విశుద్ధి చక్రంలో కూర్చుకుంటాడు. వీడికి తెలియకుండా వీడు సాక్రల్ సెంటర్లోంచి అప్లిఫ్ట్ అవుతాడు. అది జరగాలి ప్రతి వాడికి. అందు గురించి ఇక్కడ సాక్రల్ సెంటర్ అన్నటువంటిది which is sounded forth from the center in the throat, and between that which is sounded forth from the center in the throat and that which replies to a deeply sounded note. Deeply sounded note ki reply antundi ekkadi nunchi vastunthundi? Deeply sounded note. సో వీటిలో వాక్కు అనేటువంటిది పుట్టడం అంటున్నది వీడికి తెలియాలంటే విశుద్ధి చక్రంలో, అంటే ఈ రెండింటికి మధ్యగా ఉంటుంది. అంటే భౌతికత్వమునకు సూక్ష్మత్వమునకు మధ్యగా ఉన్నటువంటి స్థితికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ ఇచ్చేటువంటిది అనమాట ఇది. సో దట్ విచ్ రిప్లైస్ అన్నదా విచ్ ఈస్ సౌండెడ్ ఫోర్త్, that which is sounded forth from the center in the throat and that which replies to a deeply sounded note. సో రెండు రకాలైనటువంటి ఉన్నాయి మనలో. లోపల ఒక శబ్దం అంటున్నది మనలో నడుస్తుంటుంది. ఆ శబ్దం యొక్క భౌతికత్వంలోకి తీసుకొచ్చేటువంటిది మనం రాజచక్రంగా చెప్పుకున్నప్పుడు మిథున రాశిగా చెప్తాం. ఇలాగా ఇదేంటి మన సెంటర్స్గా చెప్పినప్పుడు విశుద్ధి చక్రంగా చెప్తాము. విశుద్ధి చక్రం ఏం చేస్తుందంటే అంత లోపల ఎటువంటి శబ్దం అయితే వస్తుందో ఆ శబ్దాన్ని బయటకు ఉచ్చారణ అంటుండి చేసి ఇచ్చేటువంటిది విశుద్ధి చక్రం. లోపల సీడ్లింగ్ ప్రిన్సిపల్ అంటుండే దాని యొక్క వ్యక్తీకరణను మనకు అందించేటువంటిది విశుద్ధి చక్రం. దట్ విచ్ ఈస్ సౌండెడ్ ఫోర్త్ అన్నారు దాని ఇట్ రిప్లైస్, దాని యొక్క రెప్లికగా ఇది వస్తుంది బయటకి. దీన్ని ఏమన్నారు? భాషణ భావముగా చెప్పారు వీటిని. సో లోపల భావం అనేటువంటిది ఉంటుంది, భాషణ అనేటువంటిది భావం నుంచి ఏర్పడుతుంది. భాషణ అనేటువంటిది భావం నుంచి ఏర్పడుతున్నప్పుడు ఏమన్నారంటే మన భాగవతంలో బ్రహ్మదేవుడికి సరస్వతీదేవి కుమార్తె అని చెప్తారు. భాషణ వెంట భావం వెళుతుంది కాబట్టి ఈ రెండు కూడా ఇదిగా చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని చెప్తారు. అంటే ఈ రిలేషన్ అంతా కూడా మనకి ఇచ్చినటువంటిది ఇలా సూక్ష్మ రహస్యాలకు సంబంధించినవి కానీ మన భౌతికత్వమైనటువంటి రహస్యాలకు సంబంధించినటువంటి విషయాలు కాదు. కనుక ఆ రకంగా టు ఏ డీప్లీ సౌండెడ్ నోట్. ఇన్ దిస్ కనెక్షన్ దేర్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ట్రయాంగిల్ ఆఫ్ ఎనర్జీ ఫార్మ్డ్ బై ద ఈగోయిక్ లోటస్, ద థ్రోట్ సెంటర్ అండ్ సాక్రల్ సెంటర్. ఈ మూడు ఒక ట్రయాంగిల్గా చెప్పారు నాకు. ఈగోయిక్ లోటస్ ఒకటి, థ్రోట్ సెంటర్ ఒకటి, సాక్రల్ సెంటర్ ఒకటి. సాక్రల్ సెంటర్లో ఇటు సాధన అంటే స్టార్ట్ అయినటువంటి వాడు థ్రోట్ సెంటర్ విచ్చుకోవడం అంటే జరుగుతున్నప్పుడు వీడి యొక్క ఈగోయిక్ లోటస్ అంటే ఒక్కొక్క పొరలా విచ్చుకుంటూ వెళుతుంటుంది. 9 దళములు విచ్చుకోవడం అంటే జరుగుతుంటుంది. వీళ్ళు ఈ విచ్చుకోవడం అంటే జరుగుతున్నప్పుడు వీడి యొక్క జర్నీ ఎక్కడి నుంచి ఎటు వెళుతుందంటే 9 దళములు విచ్చుకోవడం అంటున్నది అంటే సాక్రల్ సెంటర్ నుంచి థ్రోట్ సెంటర్కి వెళుతుంది. అది అర్థం.
సో ఈగోయిక్ లోటస్ ఒకటి, థ్రోట్ సెంటర్ ఒకటి, సాక్రల్ సెంటర్ ఒకటి, ఇది జరుగుతుంటుంది. ఈ మూడు ఒక ట్రయాంగిల్ చెప్పారు. దిస్ ట్రయాంగిల్ వన్ ఫంక్షనింగ్ ప్రొడ్యూసెస్ ఎ సబ్సిడరీ ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్స్ విచ్ ఇస్ ఫౌండ్ బై ద థ్రోట్ సెంటర్, సాక్రల్ సెంటర్, ద ఫిజికల్ బాడీ. ఇట్ ఈస్ సబ్సిడరీ ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్స్ విచ్ ఇస్ ఫౌండ్ బై ది ప్రొడ్యూసెస్. అది ఈ ట్రయాంగిల్ ఏం చేస్తుంది అంటే ఫోర్స్ విచ్ ఇస్ ఫార్మ్డ్ బై, ఈ మూడిటి వలన ఒక ఫోర్స్ అంటే జనరేట్ అవుతుంది వీళ్ళు. చక్కగా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఈ ఈగోయిక్ లోటస్ అంటున్నది విచ్చుకోవడంలో ఈ థ్రోట్ సెంటర్, సాక్రల్ సెంటర్ ఈ రెండు పనిచేస్తున్నాయి. ఈ మూడు ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయ్యి వీటిలో ఎప్పుడైతే ఈ దళములు విచ్చుకోవడం అంటుండే జరుగుతూ ఈ సాక్రల్ సెంటర్ నుంచి థ్రోట్ సెంటర్ అంటుండేది విచ్చుకోవడం అంటుండే జరుగుతూ ఉన్నప్పుడు వీటిలో ఒక ఫోర్స్ అంటుండేది రిలీజ్ అవుతుంటుంది. ఈ రిలీజ్ అయినటువంటి ఫోర్స్ ఎక్కడ దర్శనాత్మకంగా నిలుస్తుందంటే వీడి యొక్క ఫిజికల్ బాడీ యొక్క ఎక్స్ప్రెషన్లో దర్శనాత్మకంగా నిలుస్తుందంట. అంటే ఇంతకు ముందు అన్నటువంటి కోరికలు వీడిలో తగ్గిపోతాయి. ఇంతకుముందు సెలవు దొరికిందంటే జనవరి 1 ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు మనం వాటికి వీటికి సినిమాలకి షికార్లకి వెళ్దామా, డిసెంబర్ 31 నాడు అన్నట్టుగా చూశాడు. ఈ సంవత్సరం ఏం చూశాడు, జనవరి 1 వస్తే ఆ రోజు ఆఫీస్లో సెలవిస్తారట. ఓకే సార్ థ్యాంక్ యూ అనుకున్నాడు. వెంటనే డిసెంబర్ 31కో లేదా డిసెంబర్ 30కో వీడు టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాడు తిరుపతి. ఆ రకంగా ఉంటుంది అన్నట్టు వీడి యొక్క. అదే ద ఫిజికల్ బాడీ సింబలైజ్ బై ద ఆర్గాన్స్ ఆఫ్ రిప్రొడక్షన్. ఫిజికల్ బాడీ యొక్క ఎక్స్ప్రెషన్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఈగోయిక్ లోటస్ యొక్క ఎక్స్ప్రెషన్ యూ కెన్ సీ ఇన్ ద ఫిజికల్ బాడీ అండ్ ఇన్ స్పెసిఫిక్ యూ కెన్ సీ ఇన్ ది ఆర్గాన్స్ ఆఫ్ రిప్రొడక్షన్. సో అక్కడ ఆర్గాన్స్ ఆఫ్ క్రియేటివిటీలోకి వస్తుంది, ఇక్కడ ఆర్గాన్స్ ఆఫ్ రిప్రొడక్షన్లోకి అది దిగుతుంది. అదే సో ఈగోయిక్ లోటస్ అన్నటువంటిది వాడు ఈగోయిక్ లెవెల్లో వాడు విచ్చుకోవడం అంటే మాంసపుత్రుడుగా చెప్తారు వాడు అక్కడ. ఇక్కడ పుత్రుడుగా చెప్తారు. ఇవి పుట్టడానికి దీనికి అంటే వీడి యొక్క థ్రోట్ సెంటర్కి సాక్రల్ సెంటర్కి ఎనర్జీ ఫ్లో చక్కగా ఉంటే ఇట్ రిఫ్లెక్ట్స్ దట్ ఎనర్జీస్ ఇన్ ద ఆర్గాన్స్ ఆఫ్ రిప్రొడక్షన్. సో దిస్ ఇస్ వన్ మోర్ ట్రయాంగిల్ విచ్ we have to consider. Let me pause a moment here to point out that is this study of the triangles, it is not possible for us to do more than study certain of the major groups of triangles and a law of the most important triangles where humanity itself is concerned. It is of value for human beings to realize that there are other evolutions and other forms of logic expression of equal importance to their own. So there is one expression which we are addressing now. So sacral center అంటే మిగిలిన 6 సెంటర్స్ గురించి చెప్పేస్తూ సాక్రల్ సెంటర్ యొక్క ఎక్స్ప్రెషన్ ఎందుకు అక్కడ తీసుకురాలేదు అన్నటువంటి రహస్యం చెప్తూ మనకి ఏం చెప్పారంటే సాక్రల్ సెంటర్ ఉన్న థ్రోట్ సెంటర్కి లింకప్ ఉందండి. దీంతో ఈగోయిక్ లోటస్కి అనుసంధానం ఉంది. ఈ రకంగా ఈ మూడు ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయ్యి థ్రోట్ సెంటర్లో ఈ ఎనర్జీస్ అన్నీ కూడా ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి అంటే రహస్యాలు మనం చెప్పుకుంటూ వస్తూ దాని యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది. ఇంకొక ట్రయాంగిల్గా చెప్తూ ఏమన్నారంటే ఫిజికల్ బాడీ యొక్క రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ మీద దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది పడుతూ ఉంటుంది. సబ్సిడరీ ట్రయాంగిల్గా చెప్పారు. అంటే ఈగోయిక్ లోటస్లో విచ్చుకోనటువంటి వాడికి ఆ ఎనర్జీస్ లోవర్ ప్లేన్స్లో ఆర్గాన్స్ ఆఫ్ రిప్రొడక్షన్ మీద పడుతుంటుంది. దాని గురించి ఒక రహస్యం ఇక్కడ ఏంటంటే గర్భధారణ, పిండోత్పత్తి వీటన్నిటికీ కూడా వీళ్ళకి థ్రోట్ సెంటర్ తోటి అనుసంధానం దొరికినటువంటి వాళ్ళు చాలా చక్కగా ఉంటుంది. అందు గురించి మనకి మామూలుగా డాక్టర్స్ ఏమంటారంటే కనుక థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకోండి అంటారు. ఎప్పుడైతే జరగట్లేదో సరిగ్గా యూ జస్ట్ చెక్ యువర్ థైరాయిడ్ లెవెల్స్ అంటారు. థైరాయిడ్ ఈజ్ నథింగ్ బట్ విశుద్ధి చక్రం. అందు గురించి పిల్లలు కలగట్లేదుట లేదా వాటిలో ఏమైనా ఇబ్బందులు ఉంటున్నాయట అంటే మీరు తప్పకుండా వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే శబ్దము, ఉచ్చారణ ఇది చక్కగా వింటూ అభ్యాసం చేయండి అని చెప్పండి. ఎక్కువ మాట్లాడొద్దని చెప్పండి. అంటే అనవసరమైనటువంటి విషయాలు ఎక్కువ మాట్లాడేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక విశుద్ధిలో వచ్చినటువంటి ఎనర్జీస్ రాంగ్ యూస్ అవుతాయి వాళ్ళకి. గురించి దే ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు స్పీక్ అన్నెసరీ థింగ్స్. వీ షుడ్ అడ్వైజ్ దెమ్ టు అటర్ ఏ మంత్ర విచ్ దే ఫీల్ దే ఆర్ అట్రాక్టెడ్. చక్కటి మంత్రం ఒక గురువు ఎవరు ఇష్టంగా ఉంటుందో ఎవరు వాళ్ళకి ఇదిగా ఉంటుందో ఆ మంత్రాన్ని అలా ఉదయం సాయంత్రం కాసేపు ధ్యానం చేయమని చెప్పండి. దానివల్ల ఏమవుతుందంటే థ్రోట్లో ఈ సాక్రల్ ఇదేంటి విశుద్ధి చక్రంలో ఎనర్జీస్ అన్ని చక్కగా అలా రిలీజ్ అవుతాయి. ఆ ఎనర్జీస్ వీడికి ఒక సాక్రల్ సెంటర్కి స్టిమ్యులేట్ అయ్యి దాని నుంచి ఆర్గాన్స్ ఆఫ్ రిప్రొడక్షన్కి వస్తుంది. చక్కగా వాళ్ళకి ఇది ఏర్పడుతుందంట. ఇది ఒక రహస్యం ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక రహస్యం ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి
it is of value for human beings to realize that there are other evolutions and other forms of logic expression of equal importance to their own. ఇప్పుడు మనకి సెంటర్స్ గురించి మనం చెప్పుకుంటూ వచ్చాం. ఏంటి? హెడ్ సెంటర్, హార్ట్ సెంటర్, ఆజ్ఞా సెంటర్, అలాగే బేస్ ఆఫ్ స్పైన్, సోలార్ ప్లెక్సస్, థ్రోట్ సెంటర్. ఈ ఎక్స్ప్రెషన్స్ చెప్పుకుంటూ వచ్చి మనకి ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే నెక్స్ట్ పాయింట్లో వీటి యొక్క ఎక్స్ప్రెషన్స్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అటువంటిది కూడా ఉందండి, ఇంత మాత్రమే కాదంటే రహస్యం ఒకటి చెప్తున్నారు. అంటే సెంటర్స్, ఎక్స్ప్రెషన్, వీటి యొక్క అదర్ ఫార్మ్స్ ఆఫ్ హయ్యర్ ఎక్స్ప్రెషన్స్ కొన్ని ఉన్నాయి. మనం అవన్నీ కూడా మనం ఈ 6 పాయింట్స్గా మనం చెప్పుకున్నాం. 6 సంబళ, హైరార్కీ, హ్యుమానిటీ, ఈ రహస్యాలుగా మనకి ఇచ్చేసారు. అవన్నీ కూడా మనకి క్యాప్రికార్న్, లియో, ఏరిస్, పైసిస్, ఇవి ఇచ్చేసారు మనకి. అదే గ్రహాల వరకు వచ్చినప్పుడు మీకు సాటర్న్, మెర్క్యూరీ, యురేనస్, ఈ రహస్యాలన్నీ చెప్పుకున్నాం. సో ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే మీకు ఈ సెంటర్స్ యొక్క 3 ట్రయాంగిల్స్ ఇచ్చాను కదా, వీటి యొక్క అదర్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఆ విషయాలు ఇప్పుడు మీకు చెప్తాను అంటున్నారు. There is in Roth a versatile multiplicity of triangles. For the triangle is the basic geometric form of all manifestation and is to be seen by those who have eyes to see. Geometrical expression త్రయీ విద్య గురించి ఈ క్లాసెస్లో రన్ అవుతున్నటువంటి అంతర్రహస్యాలు చాలా విశేషమైనటువంటిది. త్రయీ విద్య లేనిదే మనకి ఆధ్యాత్మిక రహస్యాలు ఏం లేవండి, బాగా తెలుసుకోండి. త్రయీ విద్య మీదే మొత్తం ఆధ్యాత్మిక రహస్యాలు అన్నీ ఇమిడి ఉన్నాయి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. త్రయీ విద్య యందు మనం చక్కటి ఉపదేశం అంటున్నది ఈ గ్రంథంలో మనకు చక్కగా వివరంగా ఇస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏమని చెప్తున్నారంటే, సో for the triangle is the basic geometric form of all manifestation. ఏదైనా సరే ఒక జియోమెట్రిక్ మేనిఫెస్టేషన్ ఉంటుంది అవ్వాలంటే అక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఒక యాక్టివిటీ అంటుండే చక్కగా జరగాలంటే నేను ఒక్కడిని కూర్చొని మందులు ఇస్తానండి అన్నటువంటిది అంటే యు ఆర్ నాట్ రిక్వైర్డ్ అని చెప్తారు వాళ్ళు. యు ఆర్ నాట్ రిక్వైర్డ్. నువ్వు మంచి మేధావి అవ్వచ్చు, చక్కగా నీలో భక్తి ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నా యు ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ అస్. నీ సర్వీసెస్ ఎప్పుడు యాక్టివ్గా మనం తీసుకుంటాం అంటే నువ్వు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు నీ సర్వీసెస్ బాగా తీసుకుంటాం. సో ఎప్పుడు కూడా ట్రయాంగిల్ ఫార్మేషన్ ఉంటుండదు ఉండాలంటే మనం ఒక్కడమే చేస్తున్నామంటే అంటే అక్కడ నిలబడదు యాక్టివిటీ. ఎప్పుడు కూడా ట్రయాంగిల్ ఫామ్ అవడం అంటుండే సృష్టిలో ఉంటుంటే అంతర్రహస్యం. సో ఇక్కడ కూడా చెప్తున్నటువంటిది ఏంటంటే ఫర్ ది ట్రయాంగిల్ ఈజ్ ది బేసిక్ జియోమెట్రిక్ ఫామ్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్ అండ్ ఇట్ ఈస్ టు బి సీన్ అండర్లైంగ్ ది ఎంటైర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అది ఏదైనా సరే ఒకటి మేనిఫెస్ట్ అవ్వాలిట అంటే బై దోస్ హూ హ్యావ్ ఐస్ టు సీ. ఒకటి మేనిఫెస్ట్ అయింది అంటే అక్కడ 3 కోళ్ళు ఉన్నాయండి, 3 కోళ్ళు ఏందో ఒక స్టూల్ నిలబడదండి అంటారు మాస్టర్ గారు. చాలా మనకు హోమియోపతి పరంగా ఏం చెప్తారంటే మాస్టర్ గారు అన్ని అట్లీస్ట్ 3 సిమ్టమ్స్ టాలీ అవ్వాలండి అంటారు మాస్టర్ గారు. మనకి ఒక డ్రగ్ మీరు వేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3 సిమ్టమ్స్ టాలీ. సింగిల్ సిమ్టమ్ మీద మీరు వేస్తే ఇట్ ఈస్ కాల్డ్ కీనోట్ ప్రిస్క్రిప్షన్ వేర్ యూ ఫెయిల్. అంటే 10 కేసులు ఇస్తే 2 కేసులు సక్సెస్ అవ్వచ్చు, 8 కేసులు ఫెయిల్ అవుతాయి మనకి కీనోట్ ప్రిస్క్రిప్షన్స్. ఎప్పుడైనా సరే 3 సిమ్టమ్స్ టాలీ అవ్వాలి. 3 సిమ్టమ్స్ టాలీ అయిందా డ్రగ్ కరెక్ట్గా మీరు వేశారని అర్థం, లేదా కరెక్ట్గా వేయలేదని అర్థం. ఏదో సక్సెస్ అయిందంటే నేను ఏదో చెప్పచ్చు నా లాంటి వాడు అవడం, బట్ యూ కెనాట్ టేక్ ఇట్ యాజ్ స్టాండర్డ్. అది ఇక్కడ విషయం. సో 3 సిమ్టమ్స్ అక్కడ ఆ రకంగా చెప్పినప్పుడు ఏదైనా సరే 3 అనేటువంటిది ఉండాలండి. 3 లేకుండా మీరు చేస్తామంటే అది నిలబడదండి. ఆ భౌతికత్వం ఏదైనా సరే మీరు చూస్తున్నారట భౌతికంగా అంటే అక్కడ యూ రిక్వైర్ 3 పాయింట్స్. భౌతికంగా ఒకటి ఏర్పడింది అంటే దానికి 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అది భౌతికంగా ఏర్పడింది, లేకపోతే అది ఏర్పడదు. మీ ఇష్టం. తలుపు తీసుకోండి, గోడ తీసుకోండి, ఒక బల్ల తీసుకోండి, ఒక ల్యాప్టాప్ తీసుకోండి, ఏదైనా సరే మీ ఇష్టం. దానిలో 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ ప్రధానంగా పనిచేస్తున్నాయి. ఆ 3 పాయింట్స్ చేసి అది మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సినటువంటి సాధన ఏమిటంటే మనకు కనబడుతున్నటువంటి వాటిలో ఈ 3 పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అంటే మీరు ఒక స్టడీ చేస్తుండండి. సో దేర్ ఆర్ 3 పాయింట్స్. నేను అవగాహన చేసుకున్నటువంటి మన టెంపుల్స్లో మనకు అవగాహన చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే మనకు మూలమూర్తి ఒకళ్ళని పెడతారు లోపల, బయట ఏం పెడతారు? 2 ద్వారపాలకులుగా 2 పెడతారు. దట్ 3 ఫార్మ్ ద ట్రయాంగిల్. మెయిన్ ఆయనే కదా, స్వామి కదా. బయట 2 ద్వారపాలకులతో మనకేం సంబంధం? ఏ గుడికైనా వెళ్ళండి, ఇది ఉంటుంది అంతే స్ట్రక్చర్. దిస్ ఈజ్ అ ట్రయాంగిల్. అది ఫామ్ అవ్వందే మీకు ఎనర్జీస్ అక్కడ డాన్ అవ్వవు. అది ఇక్కడ రహస్యం. సో అలా 3గా మేనిఫెస్ట్ అవడం అంటున్నది ప్రతి చోట మనకు అది రహస్యం. గురించి 2 అటు ఇటు 2 పెట్టి లోపల ఒకటి పెడతారు. ఒకటి మెయిన్ సోర్సు,
ఆయన నుంచి వస్తున్నటువంటి రెండు అదర్ సోర్సెస్, అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని పెడతారు మనకి. మనకి ఆ రకంగా ఈ పాయింట్ మనకి 2-3 క్లాసెస్ వెనకతలు వచ్చింది. ఆ పాయింట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒకటి మెయిన్ సోర్స్ ఒకటి ఉంటుంది, అది లోపల విగ్రహం, అమ్మవారు అన్నది, అయ్యవారు అనండి, ఏదైనా సరే. దాని యొక్క ఇదే మనకు బయట పెట్టినటువంటి ద్వారపాలకులు ఇద్దరు పెడతారు. ప్రతి చోట ఈ మూడు ఉంటాయి. సో multiplicity of triangles. For the triangle is the basic geometric form of all manifestation and is to be seen underlying the entire fabric manifestation, whether it is the manifestation of a solar system, the manifestation of a zodiac round, the cosmic triplicities, or the tiny reflection of a divine triple whole, which we call man. మానవుడిని తీసుకున్నా సరే, మీరు సౌరమండలం తీసుకున్నా, మీరు కాన్స్టలేషన్స్ జోడియాక్ తీసుకున్నా సరే, దేనిలో అయినా సరే 3 ఉంటున్నాయండి. ఈ రహస్యాలు తెలుసుకోండి అన్నారు. When the human being is the manifest, but is not at truly manifested, the triangles which symbolize this manifestation are the 2 eyes and the 3rd eye. The 2 eyes and the 3rd eye. ఈ మూడు ఒక ట్రయాంగిల్. బాగా తెలుసుకోండి. ఈ మూడు మనలో ఫామ్ అయ్యేటువంటి ఒక ట్రయాంగిల్. అందు గురించి 3rd eye అంటుండది మనం దానికి రెప్లికగానే మనం ఒక తిలక ధారణ అంటుండి చేస్తాం సరస్సు. అదే నుంచి తిలక ధారణ అంటే దట్ ఈస్ ద సోర్స్. అది అవ్యక్తంగా ఉంటుంది సోర్స్. దాన్ని యొక్క సోర్స్ తీసుకుని మన 2 కళ్ళు పనిచేస్తున్నాయి. అది ఇక్కడ ఆ విషయాలు కొన్ని చెప్తున్నారు, చక్కగా తెలుసుకుందాం. ది రైట్ ఐ, ది ఐ ఆఫ్ బుద్ధి, ఆఫ్ విజ్డమ్ అండ్ ఆఫ్ విజన్. గురించి కుడి కన్ను ఎప్పుడు కూడా కళ్ళని చాలా చక్కగా పెట్టుకోండి, బాగా తెలుసుకోండి. కళ్ళు మనకి చాలా విశేషమైనటువంటి అంటే మన ప్రతి ఆర్గాన్ని చాలా ఇదే, నో డౌట్. బట్ ఐస్కి కొంత ప్రత్యేకత ఉంది. మనలో బుద్ధి అంటే చక్కగా వికసించాలి అంటే కుడి కన్ను చాలా చక్కగా పెట్టుకోండి. అదే నుంచి కళ్ళకి సంబంధించినటువంటి విషయాల్ని మాత్రమే మీరు చూడండి. కళ్ళకి ఎనర్జీస్ వస్తాయంటే చూడండి. కళ్ళ నుంచి ఎనర్జీస్ తీసేసుకుంటాయంటే అటువంటి చిత్రములు, అటువంటి ఇవి చూడకండి. బాగా తెలుసుకోండి. మన కళ్ళు పాడైపోయాయి అంటే మన యొక్క బుద్ధి పోతుంది. కుడి కన్ను పాడైంది అంటే మన యొక్క బుద్ధి పోతుంది, బుద్ధి వికసించదు మనకి. కుడి కన్నేమో బుద్ధి, ఎడం కన్నేమో మనకి ది ఐ ఆఫ్ మైండ్, ఆఫ్ ది కామన్ సెన్స్ అండ్ ఆఫ్ సైట్. ఎడం కన్నేమో వీడికి కామన్ సెన్స్, సైట్, వీటన్నిటికీ జ్ఞానం. ఈ రహస్యాలన్నీ మనం 40 క్లాసెస్లో మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. అందులో నుంచి ఆ పాయింట్స్ ఇప్పుడు ఎక్స్ప్రెషన్లోకి ఎక్కువ పెట్టుకోవట్లేదు, మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. 3rd ఐ ఏమన్నారంటే ది ఐ ఆఫ్ శివ అన్నారు, ది ఆల్ సీయింగ్ ఐ అన్నారు. ది ఐ విచ్ డైరెక్ట్స్ ద విల్ అండ్ పర్పస్ ఆఫ్ డేటీ. ఇక్కడ ఒక 3rd ఐ ఉందండి, ది ఐ ఆఫ్ శివ. మాస్టర్ ఈ పాయింట్ వచ్చినాడు చెప్తాను. మళ్ళీ 3rd ఐ ఏమో ఉండేది ఈ స్థానం, ది ఐ ఆఫ్ లార్డ్ శివ ఉండేటువంటి స్థానం ఇదే అని చెప్పి మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చెప్పారు. సో ఇట్ ఈస్ ఎ సెంటర్ బిట్వీన్ అబవ్ ఆజ్ఞా సెంటర్ అని చెప్పి చెప్తారు మనకి మాస్టర్ గారు. మామూలుగా 3rd ఐ మనలో వర్తించేటువంటి 3rd ఐ వేరు, ది ఐ ఆఫ్ లార్డ్ శివ వేరు. అది ఇక్కడ ఉంటుంది, ది ఐ ఆఫ్ లార్డ్ శివ మనకి. కనుక ఈ భాగాన్ని ఎప్పుడు కూడా చక్కగా, ఎప్పుడు అవకాశం ఉన్నా సరే మొహం ఒకసారి చక్కగా కడిగేసుకుంటూ ఉంటాడు. ఈ భాగం చాలా విశేషమైనటువంటి భాగం మనకి దేహంలో చాలా ఇది పవిత్రమైనటువంటి స్థానం అన్నట్టు. అందు గురించి ఇక్కడ పొద్దున్న లేవగానే ఇక్కడ విభూతి పెట్టుకోవడం అని అంటారు, తిలక ధారణ చెయ్యండి అంటారు, ఇవన్నీ చేస్తారు. అంటే ఇది పెట్టుకోవడం అంటే ఏంటంటే దేవుణ్ణి చక్కగా కడిగి మీరు చక్కగా పెట్టుకున్నటువంటి దేవాలయం మనది బాగుంది అనుకోండి, ఇంట్లో మిగిలిన గదులు ఎలా ఉన్నది పర్వాలేదు. దేవాలయం ఏంటో బూజు పెట్టినట్టుగాను, దీపం లేనట్టుగాను అది ఎలా ఉందనుకోండి, మాస్టర్ గారు పురుష మీదలో రాస్తారు చాలా చక్కగా. వాళ్ళు దొంగలు వాళ్ళందరూ కూడా, దోపిడీగారులు వీళ్ళందరూ కూడా ఆ ద్వారకలో చేరి మొత్తం ఇదంతా చేసేస్తుండేటికి ఇళ్ళు వదిలి వాళ్ళు పారిపోతారు వాళ్ళు పాపం లేక. అప్పుడు మాస్టర్ ఏమని రాస్తారంటే అక్కడ వాళ్ళ యొక్క తులసి కోటలు ఎండిపోయాయండి అని రాస్తారు మాస్టర్. దట్ మీన్స్ అక్కడ చెడు అంటున్నది బాగా ప్రబలితే అలా జరుగుతుంది. అయితే ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే ఈ భాగం మనం ఎప్పుడు కూడా చాలా చక్కగా పెట్టుకోవాలి మనం. అదే ఇక్కడ రాస్తాం. ది రైట్ ఐ ఏమో బుద్ధి అన్నారు, లెఫ్ట్ ఐ ఏమో కామన్ సెన్స్ మైండ్ ఆస్పెక్ట్ అన్నారు, 3rd ఐ ఏమో ది ఐ ఆఫ్ శివ అని చెప్పారు. ఈ మూడు రాశారు. దీస్ 3 ఆర్ ఇన్ రియాలిటీ ది ఐ ఆఫ్ ఫాదర్, ది ఐ ఆఫ్ సన్, ది ఐ ఆఫ్ మదర్. ఈ మూడింటిని ఏమన్నారు? ది ఐ ఆఫ్ ఫాదర్, ది ఐ ఆఫ్ మదర్, ది ఐ ఆఫ్ సన్. ఫాదరు, మదరు, సన్, ఈ మూడు. సో క్యారింగ్ లైట్ ఫ్రమ్ ద గ్రేట్ వేర్. ఫాదర్ లైట్ ఏమో క్యారింగ్ లైట్ ఫ్రమ్ గ్రేట్ వేర్ ఇది. తర్వాత ది ఐ ఆఫ్ సన్ క్యారింగ్ లైట్ ఫ్రమ్ సీరియస్, ది ఐ ఆఫ్ మదర్ క్యారింగ్ లైట్ ఫ్రమ్ ది లేడీస్. అది. సో శివ, అది శివ అన్నారు, రైట్ ఐ అన్నారు, లెఫ్ట్ ఐ అన్నారు.
వీటిని అన్నారంటే ఫాదరు సన్ను మదర్ అన్నారు. వాటిని గ్రేట్ బేరు, సిరియస్, ప్లేడీస్. ఇది ఇంకొక ట్రయాంగిల్ ఇప్పుడు యాడ్ చేశారు మనకి. ఈ 3 ఐస్కి సంబంధించినటువంటి ఒక ట్రయాంగిల్ యాడ్ చేశారు వీటికి. సో ఇది ఒక రహస్యం ఇక్కడ. సో దాన్నే ఫాదరు సన్ను మదర్ ఆస్పెక్ట్గా చెప్పారు మనకి. And it is latter light energy which is necessarily peculiarly active when the eye of Taurus is dominant in any planetary and individual horoscope. Planetary horoscope లో అయినా సరే, ఇండివిజువల్ హారోస్కోప్లో అయినా సరే, టారస్లో ఇది అయిందిట అంటే చక్కగా ఇది పడిందిట అంటే అంటే అక్కడ ఎనర్జీస్ అంటే చక్కగా విచ్చుకున్నాయిట అంటే వీటికి లైట్ ఎనర్జీస్ ఇక్కడ టారస్ ఇండికేట్స్ తీసు కదా, ఇది భాగం, ఈ భాగం టారస్. సో టారస్ అంటే ది ఐ ఆఫ్ ది బుల్ అన్నారు దాన్ని. ది ఐ ఆఫ్ ది బుల్ అంటే వీటిలో చక్కగా జ్ఞానం అనేటువంటి కన్ను విచ్చుకోవడం, ఇది మనకి టారస్ ఇస్తుంది. సో టారస్లో ఈ జ్ఞానం అనేటువంటిది పొందబడిందిట అంటే ఏంటంటే అర్థం ఇక్కడ చక్కటి వెలుగుతోటి నింపబడింది. అందు గురించి మొట్టమొదటిగా శివాలయాల్లోని వాటిలోని ఏం చేస్తారంటే మొట్టమొదటిగా నందిని తీసుకొస్తారు శివుడు ముందు. ముందు వీళ్ళందరినీ జనాలు పంపించారు కదా, ముందు నంది వచ్చి నుంచుంటుంది శివుడు ముందు. అది నుంచున్న తర్వాత అప్పుడు మిగిలిన వాళ్ళకి దర్శనం కానీ ఇవన్నీ కూడా అదే అన్నాడు. అంటే ది ఐ ఆఫ్ ది బుల్ అది ముఖ్యం. ఫస్ట్ ఇట్ ఇస్ ద లైట్ ఎనర్జీ. సో లైట్ ఎనర్జీ అన్నటువంటి దాన్ని అనంటే ది ఐ ఆఫ్ ది బుల్గా చెప్పారు. ఎప్పుడైతే ఆ లైట్ ఎనర్జీ వీడికి అందుతుందో అప్పుడు వీడి కుడి కన్ను చక్కగా పనిచేస్తుంటుంది, ఎడం కన్ను చక్కగా పనిచేస్తుంటుంది, పాల భాగం చక్కగా పనిచేస్తుంటుంది. ఈ రెండు చక్కగా పనిచేయట్లేదు అంటే మీరు వెంటనే వాడికి చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఎనర్జీస్ అన్నటువంటి అని కుడి కన్నుకి ఎడం కన్నుకి వస్తుంటాయి కనుక ఈ భాగాన్ని చక్కగా రోజు చక్కగా మొహం కడుక్కోమని చెప్పండి. చక్కగా ఇక్కడ ఒక విభూదో లేదా ఒక తెరకధారణం ఏదో పెట్టుకోమని చెప్పండి వాడిని. వాడికి ఇంకా వీలైతే ఏదైనా శివనామము, వాడికి ఇష్టమైనటువంటి విష్ణునామము చేయమనండి. ది బెస్ట్ ఈజ్ శివనామం. అది చక్కగా చేస్తే ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఎనర్జీస్ కుడి కనుక అలా దిగుతాయి వీడికి. దీన్నే మనకి ఇడా పింగళ సుషుమ్న అని కూడా మనకి చెప్తారు. గంగా యమున సరస్వతి అలా ఇవన్నీ మనకు చాలా రహస్యాలు ఇచ్చారు మనకి. ఇవన్నీ మన పుస్తకాల్లో ఈ రహస్యాలు అని ఇచ్చారు మనకి. సుషుమ్న అంటారు, ఇది సుషుమ్న ఉండేటువంటి స్థానం. ఇది ఇడా, ఇది పింగళ, ఎడమకుండు. ఇది గంగా యమున సరస్వతిగా చెప్తారు వాటిని. సో ఇక్కడి నుంచి ఎనర్జీస్ అన్నీ కూడా ఇక్కడ చేరారు. అందు గురించి త్రివేణి సంగమం అని చెప్తారు. త్రివేణి సంగమం చాలా పరమ పవిత్రమైనటువంటిది అంటారు. అందు గురించి వేదవ్యాసులు వారు ఎక్కడ ఉంటారు అంటే త్రివేణి సంగమంలో వాడు ఆశ్రమం ఉంటుంది అంటారు. అంటే మన త్రివేణి సంగమం వేరు, ఆయన త్రివేణి సంగమం వేరండి అని చెప్పి రాసేస్తారు మాస్టర్ అక్కడ పుట్రాని పురుషుల్లో. అదొక రహస్యం అంటారు. అందు గురించి త్రివేణి సంగమం చాలా, కాశీ దగ్గర నుండి త్రివేణి సంగమం చాలా పవిత్రమైనటువంటిది. 3 నదులు కలిసేటువంటి చోట ఎప్పుడు కూడా అందులో గంగా యమున సరస్వతి ఈ 3 నదులు కలిస్తే కూడా చాలా విశేషమైనటువంటి స్థానం అది. సో అండ్ ఇట్ ఈస్ దిస్ light energy which is necessarily peculiarly active when the sign of Taurus is dominant in any planetary and individual horoscope in some unusual manner from the human angle. All that concerns the development of mankind has been down the ages expressed by him in terms of illumination and knowledge, and in terms of sight by the entrance of light of the end of the entrance of light, thus leading to revelation and incidentally to the true theme of astrological interpretation. సో వీడికి ఇది ఎప్పుడైతే వీడికి చక్కగా ఇది అవగాహనలో తెలుసుకుంటాడో అప్పుడు ట్రూ థీమ్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ ఇంటర్ప్రిటేషన్ అనేది వీడికి అందుతుంది. సో డౌన్ ది ఏజెస్ ఎక్స్ప్రెస్డ్ బై హిమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇల్యూమినేషన్. From this peculiar angle, therefore, we can approach the great triangles with which we are today concerned and deal also with their significance in terms of light. The significance and approach can be summed up in the following stanzas. సో ఈ ట్రయాంగిల్ని ఎప్పుడైతే మీరు చక్కగా ఇది చేసుకుంటారో అంటే ఇంకొక రహస్యం ఏంటంటే ఏ ట్రయాంగిల్ మీకు ఫామ్ అయినా ఆ ట్రయాంగిల్ ఇంకో ట్రయాంగిల్కి మీకు లింకప్ ఇస్తుంది. ఇడా పింగళ సుషుమ్న లేదా ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 ఐస్ 3 ఒక ట్రయాంగిల్ మీరు ఫామ్ అయ్యేటట్టు చేసుకోండి చక్కగా. ఇది చాలా సులభం. ఈ 2 కన్నులు ఈ 3 చక్కగా ఒక ట్రయాంగిలే ఫామ్ అవుతుంటాయి మనలో. అంటే ఏంటి ఇక్కడ ఒక చక్కగా ఒక జలగధారణ అంటుంటే పెట్టుకోండి, కన్నులు మూసుకోండి. చక్కగా మనకి రోజు ప్రార్థనలో గాయత్రి మంత్రం ఇది ధ్యానం చేస్తుంటే నెమ్మదిగా ఏమవుతుందంటే అంటే ధ్యానం చేయాలి, ఊరికి రొటీన్గా చేసే ఇక్కడ ప్రేయర్ ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ మీరు ప్రార్థన చేస్తుంటే నెమ్మదిగా ఇక్కడ ఎనర్జీస్ ఇక్కడ బాగా ఇక్కడ కేంద్రీకరింపడుతుంటాయి. ఎనర్జీస్ అక్కడ ఎక్కువగా వస్తూ ఉన్నప్పుడు మనం బాగా చక్కగా ఉండవలసినటువంటిది ఏంటంటే అక్కడికి చక్కటి సంకల్పములు అనేటువంటి చక్కగా వస్తుంటాయి. మన గుడి బాగుంది అనుకోండి, అంటే మన యొక్క దేవాలయం మన యొక్క పూజా మందిరం చక్కగా బాగుంది అనుకోండి, మహానుభావులు మన దగ్గరికి అలా వస్తుంటారు. మన ఇంట్లో పూజా మందిరం బాగుంటే
మహానుభావులు మన ఇంటికి వస్తుంటారండి. వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి చక్కటి మనం ఆశమయం ఇవన్నీ మనం చేసినప్పుడు చాలా బాగుంటుంది. అంటే వీటిలోకి మంచి సంకల్పములు అనేటువంటి అలా దిగి వస్తుంటాయి. దిగి వచ్చినటువంటి సంకల్పాలు అవన్నీ కూడా దిగి రాంటే వీడి పూజా మందిరం బాగుండాలి సార్. పూజా మందిరం బాగుంటే వీడు మంచి సంకల్పాలు అలా వస్తుంటాయి వీడికి. అవన్నీ ఆచరణలో పెట్టుకుంటూ ఉంటాడు. చక్కగా మంచి భావములు అందుతూ ఉంటాయి. మంచి సత్సాంగత్యం వీడికి దొరుకుతుంటుంది. ఇవన్నీ జరుగుతుంటాయి. కనుక ఇక్కడ చెప్తున్నటువంటి రహస్యాలు ఏంటంటే ఈ ట్రయాంగిల్ వీడికి ఫామ్ అయినప్పుడు ఈ ట్రయాంగిల్ నుంచి వేరే ట్రయాంగిల్స్కి వీడికి లింకప్ ఒకటి దొరుకుతుంటుంది. దీని యొక్క రహస్యాలు మీకు కొన్ని స్టాన్సర్స్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ విషయం ఒకటి మనం చూస్తాం. ఫస్ట్ స్టాన్సా ఏమని చెప్తున్నారంటే ది సెవెన్-ఫోల్డ్ లైట్ ఆఫ్ ది ఫాదర్ బ్రాట్ ఫ్రమ్ chaos into the ordered day, his purpose and his plan. So the sevenfold light of Father brought from chaos into the ordered day. So sevenfold light of the Father. ఏంటి సెవెన్ఫోల్డ్ లైట్ ఆఫ్ ది ఫాదర్ అంటే టైం టు విల్ ఆస్పెక్ట్. అక్కడి నుంచి ఇది సెవెన్ఫోల్డ్గా ఉంది. సో అది అక్కడి నుంచి భౌతికత్వం దాల్చినప్పుడు అక్కడి నుంచి భౌతికత్వం అంటే పూర్తిగా వీడు తులారాశి లేదా వీడు భౌతికత్వము అక్కడ క్యావస్ అంటే ఎప్పుడైతే భౌతిక లోకాల్లో వీడు పడతాడో భౌతిక లోకాల్లో వీడు ఎప్పుడైతే పడినప్పుడు వీడు అంటే అక్కడ మనం భాగవత పరంగా చెప్పిన అక్కడ దక్షుడు అన్నటువంటిదిగా చెప్తారు. అంటే పూర్తిగా భౌతికమైనటువంటి విషయాల్లోని వాటిలోనూ వీడు ఎక్కువగా ఇమిడి ఉంటూ ఉంటాడు. తద్వారా అక్కడ ఏర్పడేటువంటి గందరగోళం ఎక్కువగా ఉంటుంటుంది. సో from chaos into the ordered day, his purpose and his plan. The seven supreme gods bent to this purpose and with united will ordained the plan. అక్కడి నుంచి వీడు హిస్ పర్పస్ అండ్ హిస్ ప్లాన్కి వీడు లింకప్ అవుతాడు. దేనికైతే వీడు జన్మ తీసుకున్నాడు దానికే ఒక్కొక్క మెట్టు అలా ఎక్కుంటూ రావడం, దానికే వీడు సాధన చేయడం, ఆ పర్పస్ అండ్ ఆ ప్లాన్గా వీడు జీవించడం అంటే జరుగుతుంటుంది. అంటే నెమ్మదిగా ఆ మార్గంలో వీడు అడుగు వేస్తూ ఉంటాడు. అంటే ఎలా సాగుతుంటుంది ముందు ఏదో వాడికి గందరగోళము ఏదో ఏర్పడుతుంటే అట్లా వాడు పోతుంటాడు అనుకోండి ఆఫీస్కి. పోతున్నటువంటి వాడు ఆ దారిలో ఏదో బాగా చిరాగ్గా ఉంది, ఏంటో అర్థం కావట్లేదు పరిస్థితి. ఏ రోజు వెళ్ళినటువంటి వాడు ఆ రోజు ఆ గుడి దగ్గర వాడు ఎందుకో బండి ఎప్పుడు గుడిలోకి దండం పెట్టుకుని వెళ్తాడు వాడు అంతే. ఏదో తమాషాగా ఆ రోజు ఆఫీసులో ఏదో సెలవు పెట్టడం ఏదో వీడికి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఆఫీసులో వాతావరణానికి. అమ్మాయి నమ్మాయి ఈరోజు బాగానే ఉందిరా నాయన అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తాడు అనుకోకండి, కొన్ని నెలలో 2 నెలలు ఏదో అయిపోతున్నాడు. ఎప్పుడో మళ్ళీ ఇంకొక రోజు ఎప్పుడో వెళ్తాడు మళ్ళీ. ఇలా నెమ్మదిగా వెళుతూ ఉన్నప్పుడు వాడికి నెమ్మదిగా ఏదో ఒక రోజు వాడికి అనిపిస్తున్నాడు మనం తిరుమల కూడా వెళితే బాగుంటుందండి, అక్కడ ఇంకా వైభవంగా ఉంటుంది అంటాడు భావం పడుతుంది. దాన్ని ఏంటి హిజ్ ఆర్డర్డ్ అండ్ హిజ్ పర్పస్. ఆ పర్పస్లోకి వెళ్ళాలంటే ముందు ఈ గుడి అవసరం. ఈ గుడి లేదే ఆ గుడికి వెళ్ళలేడు వాడు. భౌతికమైనటువంటి దాంట్లో ఈ గుడికి వెళ్ళినటువంటి వాడు ఆ గుడికి వెళ్ళగలడు. ఈ గుడికి వెళ్ళినవాడు ఆ గుడికి వెళ్ళలేడు వాడు. అదే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వాడికి నెమ్మదిగా వాడికి హిజ్ ఆర్డర్డ్ అండ్ హిజ్ పర్పస్ హిజ్ ప్లాన్లో వీడు అడుగు వేసుకుంటూ వెళ్తుంటాడు. అది జరుగుతుంది వాడికి, ప్రతి వాడికి ఇది జరుగుతుంది. విత్ యునైటెడ్ విల్ ఆర్డైన్డ్ ద ప్లాన్. The bear and the lion together and laid their plans in conformity with the plan and with the purpose of their controlling lot. The bear and the lion. బేరు లయన్ దీని యొక్క రహస్యాలు మనకి సమంతకమణి కథ. ఆ విషయం ఇక్కడ ఒక పాయింట్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఏమన్నారు? ది బేర్ అండ్ ది లయన్ met together and laid their plan in conformity with the plan and with the purpose of their controlling lot. With the plan and purpose of the controlling lot. ఈ ఇద్దరు ఏం చేశారు? సింహము భల్లూకము ఏం చేశారు? వీళ్ళిద్దరు పర్పస్ ఆఫ్ ప్లాన్కి తీసుకెళ్ళారు. ఊరినే వాడు నాగేసుకుని తిరిగితే ఏం ఉపయోగం? పర్పస్ ఉండాలి దానికి. ఆ పర్పస్కి చేరడానికి 2 కూడా దారి చూపిస్తాయి. ఒకటి సింహం, ఇంకొకటి సప్తర్షి మండలం. ఈ రహస్యాలు ఎందుకు సింహం సప్తర్షి మండలం గతంలో మనం చెప్పుకున్నాం కాబట్టి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. దే కాల్ ఆన్ ఫాదర్ టైమ్ సాటర్న్ అన్నారు. దే కాల్డ్ ఆన్ ఫాదర్ టైమ్ అన్నదాన్ని ఫర్ ఎయిడ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ హీ రెస్పాండెడ్ టు దేర్ ట్రిపుల్ కాల్. టు దిస్ కాల్ likewise the eternal youth responded. Sanat Kumara, Lord of Shambhala, he set himself anew to learn the plan, aided by father time, yet unaffected.
by the Lord of time, for he himself was timeless, though not the lives which he unfolded in his thought and plan. అంటే చోటులోకి ఫస్ట్ ఫాదర్ ఆస్పెక్ట్ అంటుండే దిగిరావడం అంటుండేది రహస్యంగా చెప్తున్నాడు. ది విల్, ది పర్పస్ అన్నటువంటిది ది ఫాదర్ ఆస్పెక్ట్గా దిగి వస్తుంటుంది. ఫాదర్ ఆస్పెక్ట్గా ఏదైతే దిగి వచ్చిందో అది కుమారుడుగా దిగి వస్తుంది. దాన్నే సోల్ ఆస్పెక్ట్ అంటారు. సోల్ని ఏమన్నారంటే సన్గా చెప్తారు మనకి రహస్యాలన్నిట్లో. ఆయన్నే సనత్ కుమార అంటారు. ఇక్కడ కుమారుడు అన్నారు. కుమార అన్న సనత్ కుమార అన్న ఒకటి. అందు గురించి కుమారస్వామిని ఆరాధించడం చేత సనత్ కుమారులు వారి యొక్క వెలుగులోకి వీళ్ళు ఎక్కువగా వెళతారు. అందు గురించి కుమారస్వామిని ఆరాధించడంలో చాలా అంతర్రహస్యాలు ఉన్నాయి. కుమారస్వామి సనత్ కుమార, దెర్ ఇస్ లింకప్. రహస్యం బాగా తెలుసుకోండి. అందు గురించి కుమారస్వామిని ఆరాధించడం అంటే కూడా మనం పెట్టుకోవాలి. అందు గురించి ఏది జరగకపోయినా సరే కుమారస్వామిని గుడికి వెళ్ళండి అంటారు వాళ్ళు. ఏది జరగకపోయినా సరే, అంటే వివాహం జరగట్లేదు కుమారస్వామిని ఆరాధించండి, పిల్లలు పుట్టట్లేదు కుమారస్వామి గుడికి వెళ్ళండి, పనులు అవ్వట్లేదు కుమారస్వామి గుడికి వెళ్ళండి, ఇది చెప్తుంటారు. సో సనత్ కుమారుల వారు దీనికి ఇదిగా ఉంటారు. లార్డ్ ఆఫ్ సంబడ అన్నారు ఆయన. అదే కుమారస్వామిని చెప్పినా ఇదే స్థానం, సనత్ కుమారుల వారు చెప్పినా ఇదే స్థానం, ఇదే సంబడ గ్రామము, ఇదే మనకి మైనస్ సెంటర్స్, ఇవన్నీ మనకు చెప్పారు. అందుగురించి కృతికలు కుమారస్వామికి పాలు కూడా ఎంత రహస్యం అంతా ఇక్కడ సంబంధించిందే. అందు గురించి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫాదర్ టైం అన్నదాన్ని. సో దే కాల్డ్ ది ఫాదర్ టైం అన్నారు. ద బేర్ అండ్ ది లయన్ మెట్ టుగెదర్ అండ్ లేడ్ దేర్ ప్లాన్స్ ఇన్ కన్ఫార్మిటీ విత్ ద ప్లాన్ అండ్ విత్ ద పర్పస్ ఆఫ్ దేర్ కంట్రోలింగ్ లార్డ్. వీళ్ళిద్దరూ ఎవరి పర్పస్ ఎవరి ప్లాన్ అన్నారు. దే కంట్రోలింగ్ లార్డ్ ఒకటి ఉన్నాడండి. ఆయన యొక్క ప్లాన్, ఆయన యొక్క పర్పస్ అంటున్నది భూమి మీదకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు, ద బేర్ అండ్ ది లయన్. లయన్ అంటే ఏమిటి? సింహరాజ్. సింహరాజ్ అంటే ఐదో స్థానం. ఐదో స్థానం అంటే పుత్రస్థానం. ది బేర్ అన్నారు. ది బేర్ అంటున్నది సౌరమండలంలోకి వెలుగు అనేటువంటి తీసుకురావడానికి కారణంగా ఉన్నటువంటి వాళ్ళు సప్తర్షులు, వాళ్ళు ది బేర్. వీళ్ళిద్దరు ఎవరి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు? ది లార్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళన్నిటికీ మూలంగా ఎవరైతే ఉన్నాడో ఆయన యొక్క కార్యక్రమం వీళ్ళిద్దరు నిర్వహిస్తున్నారు. అది బేరు, ఇది సింహం. సింహాన్ని ఎప్పుడైతే ఆ వెలుగు అనేటువంటి స్వీకరించిందో దాన్నే ది సన్ ఆస్పెక్ట్ అన్నారు. అక్కడికి వచ్చేటికి సనత్ కుమార అన్నారు. అందు గురించి దే కాల్డ్ ఆన్ ఫాదర్ టైం అన్నారు. దాన్ని శనిగా చెప్పారు, సాటర్న్ అన్నట్టుగా సంబోధిస్తున్నారు ఇక్కడ. ఫర్ ఎయిడ్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ హీ రెస్పాండెడ్ టు దేర్ ట్రిపుల్ కాల్. ఎవడైతే వీడు ఉన్నాడో బట్ హీ రెస్పాండెడ్ టు ద ట్రిపుల్ కాల్. ట్రిపుల్ కాల్ ఏమంటే లార్డ్, బేర్, లియో. దిస్ బికమ్స్ ద ట్రిపుల్ కాల్. టు దిస్ కాల్ లైక్వైజ్ ద ఎటర్నల్ యూత్ రెస్పాండెడ్. ఎటర్నల్ యూత్ ఎప్పటికీ వాళ్ళు కుమారులుగా ఉంటారు. వాళ్ళు ఎప్పటికీ కుమారులు, ఎప్పుడు వయసు అయిపోయిన వాళ్ళుగా ఉండరు. వాళ్ళు ఎప్పుడు కుమారులే వాళ్ళు. ఎటర్నల్ యూత్ అంటే ఎప్పుడు కూడా నిత్య యౌవనంగా ఉండేటువంటి స్థితిగా ఉండండి. అదే శ్రీకృష్ణుడు దేహం వదిలేసే టైంలో కూడా ఆయన చూపించినటువంటి ఇవన్నీ సంగతులు పక్కపడేసి ఏదైనా సరదాగా మాట్లాడంటాడు ఉద్ధవుడితో. అంటే బికాస్ హీస్ ఎటర్నల్ చైల్డ్. ఇప్పుడు కూడా చిన్నపిల్ల, ఆయనకి ఇంకా గంటలో దేహం వదిలేస్తాడంగా చిన్నపిల్లాడు మాట్లాడతాడండి ఆయన, చూడండి అంటే ఎప్పుడు ఆ సరదా పెట్టుకోండి జీవితం. మనం ఏదో ముసలం అయిపోయాం మనం ఏంటండి అలా ఉంటుంది. ఎప్పుడు కూడా సరదా మాస్టర్ గారు ఎప్పుడు సరదా అంతే. అదే మనం ఎప్పుడు ఉండాలి. ఎటర్నల్ యూత్ అన్నదాన్ని. ఎటర్నల్ యూత్ రెస్పాండెడ్ సనత్ కుమార లార్డ్ ఆఫ్ సంబడ అన్నారు ఆయన. హీ రెస్పాండెడ్ టు దిస్ కాల్ లైక్వైజ్ ద ఎటర్నల్ యూత్ రెస్పాండెడ్. He set himself anew to learn the plan, aided father time, yet unaffected by the Lord of time, for he himself was timeless. He was unaffected. సృష్టిలోకి దిగి వచ్చినటువంటి పురుషుడు అన్ఎఫెక్టెడ్గా ఉన్నాడు. అవేవి వాడి మీద బంధం చేయట్లేదు. చూడండి, ఈ రహస్యాలను మన భాగవతంలో ఇచ్చారు కాబట్టి ఆ పాయింట్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోకర్లేదు. హీ హిమ్సెల్ఫ్, సృష్టిలోకి పరమాత్మ సృష్టి చేశాడు, పరమాత్మలో ఆయన వర్తిస్తున్నాడు. కానీ ఏది ఆయనకి బంధం అని లేదు. ఆయన జీవుడు మన లోపల ఉండి ఈ పనులన్నీ మన చేతి చేయించుతున్నాం, కానీ బంధం ఎక్కడ ఆయనకి లేదు. కర్తృత్వం అంతా వీడిదే, వీడు చేస్తున్నాడు. కానీ ఆయన వీడు చేయడానికి కారణంగా ఉంటుంటాడు ఆయన పైన. వాడు ఉన్నాడు కాబట్టి అసలు వీడు చేయగలుగుతున్నాడు. కానీ ఎక్కడ కూడా కర్మ యొక్క ఫలితం ఆయనకు అంటుకోవట్లేదు. ఇది రహస్యం బాగా తెలుసుకోవాలి మనం. సృష్టిలో పరమాత్మ ఎలా వర్తిస్తున్నాడో నిత్య జీవితంలో మనం అలా వర్తించడం అటువంటి సాధనగా పెట్టుకోవాలి. అంటే కర్మ అన్నటువంటి చేయాలి, కానీ దాని ఫలితం ఎక్కడ మన స్వాపకూడదు, మనకు అంటకూడదు.
అంత మహాభారత యుద్ధం జరిగింది, ఎక్కడ శ్రీకృష్ణుడికి ఏమీ అంటలేదు. ఆయన కళ్ళు ఎదుట అంతమంది చనిపోయారు, అంత ఇది ఏమీ అంటలేదు శ్రీకృష్ణుడు. అది అదే అన్నమాట ఆ స్థానం. కనుక కర్మ అనేటువంటిది నిర్వహించబడాలి, కానీ కర్మ ఫలం అనేటువంటిది మనకు అంటుకోకూడదు. అది ఇంకొక రహస్యం, అది అది తర్వాత. అది learned the plan aided by father time at unaffected by the lord of time, for he himself was timeless. He himself was timeless. అంటే వాడు బియాండ్ టైం పాయింట్ కాబట్టి వాడికి ఆది అంతం అంటున్నది లేదు. వీటన్నిటిలోనూ వర్తిస్తాడు, కానీ హీస్ బియాండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ట్రైన్లో మనకి రహస్యాలని మనం చెప్పుకున్నాం, గురించి చెప్పారు. Unaffected by lord of time, for he himself was timeless, though not the lives which he unfolded in his thought and plan. Though not ది లైఫ్స్ విచ్ హీ అన్ఫోల్డెడ్. అంటే ఎంతమంది అందరిగానూ ఉంటున్నాడు, కానీ ఎక్కడా కూడా వాడు అంటుకొని వాడిగా ఉంటున్నాడు. దెన్ ద ట్రిపుల్ లైట్ విచ్ కేమ్ ఫ్రమ్ ద బేర్ ఇన్ హిస్ హై ప్లేస్, ఫ్రమ్ లియో ఇన్ హిస్ లెస్సర్ ప్లేస్, అండ్ ఫ్రమ్ సాటర్న్ ఇన్ హిస్ లిటిల్ ప్లేస్, poured into the planetary place of power. Sambala was informed. The Lord of life and of the world took action. ఒక అంతర్రహస్యం చెప్తున్నారు. ఏంటంటే ఒక ట్రిపుల్ లైట్ అన్నది దీన్ని. ఫస్ట్ ది గ్రేట్ బేర్, సప్తర్షి మండలం వేసుకోండి. దాని తర్వాత సింహం, సింహం తర్వాత శని, సాటర్న్ తీసుకుంది ఆ లైట్. అక్కడి నుంచి సంబళకి అంది. అది ఇక్కడ రహస్యం. సో దిస్ ట్రిపుల్ లైట్ ఫ్రమ్ ది బేర్ ఇన్ హిస్ హై ప్లేస్, ఫ్రమ్ లియో ఇన్ హిస్ లిటిల్ లెసర్ ప్లేస్, అండ్ ఫ్రమ్ సాటర్న్ ఇన్ హిస్ లిటిల్ ప్లేస్, poured into the planetary place of power. ప్లానెట్స్కి అందరికి సాటర్న్ నుంచి మన యొక్క ప్లానెట్స్ ఆస్పెక్ట్కి అందింది. సో దీనికి పైన సింహరాశికి అందింది. సింహరాశికి పైన ఉన్నటువంటిది బేర్. దాన్ని మనకి అంటే కొంచెం కథలో మనకి ఏమని వేస్తారు, అక్కడ సమంతకి మన కథలో అది సింహం చంపిందిట. చంపినటువంటి దాన్ని, సింహాన్ని చంపి భల్లూకం స్వీకరించిందిట. అంటే దీని హయ్యర్ పాయింట్. దీని నుంచి రివర్స్ వేశారు. సింహం నుంచి భల్లూకం, భల్లూకం నుంచి మణి, అదేంటిది. అప్పుడు శ్రీకృష్ణుడు వస్తాడు అక్కడికి. ఇది మన కథ అక్కడ. సో రివర్స్ వేసుకున్నప్పుడు మీరు భల్లూకం నుంచి సింహం, సింహం నుంచి సాటర్న్, శని. సో శని అనేటువంటి వాటి ద్వారా మనకి మన సౌరమండలంలోకి ఈ శని నుంచి శంబళకి దీనికి ఎనర్జీస్ అన్నీ కూడా అందుతున్నాయి. అంటే సింహం మాసం నుంచి సింహంలో శని సంచారం చేస్తున్న చాలా విశేషం. ఆ తర్వాత ఇది మన ఏంటి గ్రేట్ బేర్, సప్తర్షి మండలం, సింహరాశి ఇదొకటిగా మీరు వేసుకోవచ్చు. సప్తర్షి మండలం 7 స్టార్స్ వేసుకోండి. అక్కడి నుంచి సింహరాశికి వేసుకోండి. సింహరాశి నుంచి శనికి. ఇది ఒక ట్రయాంగిల్గా మనం అర్థం చేసుకోవచ్చు. ది లార్డ్ ఆఫ్ లైఫ్, అది. అక్కడి నుంచి ప్లానటరీ ప్లేస్ ఆఫ్ పవర్, సంబడ వాజ్ ఇన్ఫార్మ్. అక్కడి నుంచి సంబడకి దిగి వస్తుంది. సింహం మన శని నుంచి సంబడకి దిగి వస్తుంది. సంబడ నుంచి ది లార్డ్ ఆఫ్ లైఫ్ అండ్ ఆఫ్ ది వరల్డ్ టుక్ యాక్షన్. అక్కడి నుంచి ప్లానటరీ యాక్షన్స్ అనేది మనం భూమి మీద వర్తించవలసినటువంటి రహస్యాలని కూడా అందుతుంటాయి. సో మానవుడిగా వీడు ఉన్నటువంటి వాడు సాధకుడుగా ఉన్నటువంటి వాడు ఇనిషియేట్ అవుతాడు. ఇనిషియేట్గా అయినటువంటి వాడు సంబళతో అనుసంధానం జరుగుతుంది. సంబళతో అనుసంధానం జరిగిన వాడు శనితోటి ఇది ఏర్పడుతుంది. శనితోటి ఏర్పడినటువంటి సింహంతో ఏర్పడుతుంది. సింహంతో ఏర్పడినటువంటి వాడికి గ్రేట్ బేర్ తోటి లింకప్ దొరుకుతుంది. గ్రేట్ బేర్ తోటి లింకప్ దొరికిన వాడికి పైన దీంతో లింకప్ దొరుకుతుంది. అది ఇది మీరు చైన్ ఇలా ఉంటుంది అన్నట్టు చైన్. The little one within the greater whole, the individual human disciple, the little one within the greater whole, likewise responded to the triple light, but not until the cycles passed and passed again. But not until the cycles passed and passed again. Late in the day of time, Sambala sent a call, relayed from voice to voice, and rolling forward on the ఓంకారం చాలా పరమపవిత్రమైనటువంటి. ఓంకారం బాగా ఉచ్చరించండి. చాలా పెద్దవాళ్ళు ఇదందరూ మనకు చెప్పినటువంటి రహస్యం ఇదంతా కూడా. ఓంకారం అనుసంధానం చేసుకుంటూ అలా వస్తుంటే సంబళ్ళతో అనుసంధానం జరుగుతుంది. సంబళ్ళలో ఉచ్చరింపబడేటువంటి నాదం ఓంకారం. ఒక రహస్యం. ద లిటిల్ వన్ విత్ ఇన్ ద గ్రేటర్ హోల్, చోట్లో
సాధకుడుగా నిలిచినటువంటి వాడు. మిగిలిన వాడు కథ ఇక్కడ సంబంధించింది. మిగిలిన వాడికి సంబడా అని చెప్తే అదంతా ఊరికి వేరే విషయాలు కాదు, వినియోగించుకుంటారు. అది కాదు ఇక్కడ. ద లిటిల్ వన్ విచ్ ఇన్ ద గ్రేటర్ హోల్ likewise responded to the triple light. He'll respond to the triple light. సో గ్రేటర్ హోల్లో వీడు రెస్పాండ్ అవుతాడు ఒక ట్రిపుల్ లైట్. ఎప్పుడైనా సరే ట్రిపుల్ లైట్ ఫామ్ అయితే అక్కడ రెస్పాన్స్ వస్తుందండి. ట్రిపుల్ లైట్ ఫామ్ అవ్వకుండా అక్కడ రెస్పాన్స్ రాదు. మనకి ఎక్కడైనా సరే 3 ఉన్నారా అక్కడి నుంచి ఎనర్జీస్ అలా దిగి వస్తుంటాయి. 3 లేకుండా ఉందా ఎనర్జీస్ అంతగా అందవు అక్కడ. బాగా తెలుసుకోండి ఇది. నుంచి ఏ కార్యక్రమం చేయాలన్నా సరే 3 కూర్చొని ప్రార్థన చేయండి అలా. అండ్ పాస్డ్ అగైన్ responded to a triple light, but not until the cycles passed and passed again. Late in the day of time, Sambala sent a call. Late in the day of time. అంటే ఎప్పుడైతే వీడు సాధనకి నిలుస్తాడో వీడు లోపల వచ్చినప్పుడు సంబడా సెంట్ ఏ కాల్ అంటే పైన లోపల నుంచి ఒక నాదం వస్తుంటుందండి అన్నారు. సంబడా సెంట్ ఏ కాల్ అన్నారు. రిలేడ్ ఫ్రమ్ వాయిస్ టు వాయిస్, రిలేడ్ ఫ్రమ్ వాయిస్ టు వాయిస్ అండ్ రోలింగ్ ఫార్వర్డ్. రిలేడ్ ఫ్రమ్ వాయిస్ టు వాయిస్ అంటే ఏమిటిరా అంటే వాయిస్ టు వాయిస్తే మనకి లింకప్. బాగా తెలుసుకోండి. గ్రంథములు కాదు, ఇది కాదు మనకు ముఖ్యం. వాయిస్ టు వాయిస్ అనుసంధానమే మనకి చోట్లో ఉన్నటువంటి వెలుగుతోటి అనుసంధానం దొరికేటువంటి రహస్యం. నేను ఇంకొకళ్ళతోటి అనుసంధానం దొరకకుండా సంబడితో అనుసంధానం దొరకదు ఎప్పుడు కూడా. వాయిస్ టు వాయిస్ లింకప్. మనకి అదే మనకి ఏమంటారు, గురువు యొక్క వాక్యే శిష్యుడికి ప్రమాణం. వేదం నేర్చుకోవడానికి నీకేంటి ప్రమాణం అంటే గురువు యొక్క ఉచ్చారణే అంటాడు. పురాణ పురుషుల్లో రాస్తారు. వేదవ్యాసుడికినో మునిబాలకుడి మధ్యలో సంభాషణ ఏమంటాడు, నీకు ప్రమాణం అంటే గురువు యొక్క వాక్కు ప్రమాణం. వాయిస్ టు వాయిస్. ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యా సంధి ప్రవచనకం సంధానం ఇత్యది విద్యం అని చెప్పారు మనకి. ఆచార్య పూర్వరూపంగా ఉండి అంతేవాసి ఉత్తర రూపంగా ఉండి వీళ్ళిద్దరి మధ్యలో విద్య అంటే వాక్యే సంధానం, వాయిస్ టు వాయిసే సంధానం. అదే ఆ శబ్దాన్ని ఏంటంటే వాయిస్ అన్నిటికీ వెనకాల ఉన్నటువంటిది ఓంకారం. ఓంకారం అంటే వాడు వీడు కూర్చుని ఓంకారం ఉచ్చరించండి, అదే మీకు సంబడతోటి అనుసంధానం దొరికేటువంటి రహస్యం అన్నటువంటి విషయంగా చెప్పారు. దీని గురించి ఇంకొంచెం రహస్యాలు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గో బ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.